నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ లేదా Sinu65. ఈ వీడియోలో మనం ట్రెండింగ్ ముచ్చట్లు, దాంతో పాటుగా ఇచ్చంత్రాల ముచ్చట్లు అంటే వెరైటీ ముచ్చట్లు మాట్లాడుకుందాం. చాలా షార్ట్ ఫామ్లో చెప్తా, దయచేసి అందరూ కూడా ఒక లైక్ కొట్టి వీడియో చూసి స్టార్ట్ చేయరి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి చూసే ప్రయత్నం చేయరి. చలో, ఫస్ట్ ముచ్చట. ఈ ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ వెడ్డింగు అది అనంత్ అంబానీ వెడ్డింగ్ కాబోతుంది. 1100 కోట్ల రూపాయలతో పెళ్లి చేసుకోబోతున్నాయా? అద్భుతంగా, ఇది భూతల స్వర్గం లెక్క ఒక ఈవెంట్కి, అదే మన పెళ్ళికి సంబంధించిన డెకరేషన్ చేసిరు. ఓ ఏరియా మొత్తాన్ని ఒక రేంజ్లో డెకరేట్ చేసిరు. దాని గురించి నేను ఒక ఇన్స్టాగ్రామ్ షార్ట్ వీడియో తీసి పెడతా. ఆ డెకరేషన్ ఎట్లుంది, ఎందుకంటే అంతా కూడా ఆ వీడియోలో క్లారిటీగా చెప్తా. మన Sinu65_official ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కొట్టుర్రి. చలో, అనంత్ అంబానీ అసలు ఈ నిశ్చితార్థమే, ఎంగేజ్మెంటే ఓ రేంజ్లో చేసిందంటే, ఇక ఈ పెళ్ళి ఇంకా నెక్స్ట్ లెవెల్లో చేయడానికి 1100 కోట్లు ఖర్చు పెట్టబోతుండు అనంత్ అంబానీ పెళ్ళి మీద. చలో, అంబానీ అంటే మామూలు ముచ్చట కదా, తగ్గేదేలే. ఓకే, నెక్స్ట్ రెండో ముచ్చట. ఇక మనకి రేపు రిజల్ట్ వచ్చేది ఉంది కాబట్టి పల్నాడులా పిఠాపురంలా ఆ పోలీసుల కవాతు చేసిరు, చూసిరా? ఏదో మాక్ డ్రిల్ అంటారు. ఆ డ్రిల్ ఎట్లున్నదంటే, అది మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే పొల్లు ఫేమస్ అవుతుంది. ఇది పల్నాడు కాదు, కాన్సార్ అని. కాన్సార్లో ఉన్నట్టుగా ఇది మన సలార్ సినిమాలో కాన్సార్ ఎరుపెక్కాల అంటారు చూడరు, ఆ టైప్లో ఆ ప్రజలంతా, ఆ పోలీసుల కవాత్ అంతా ఆ నెక్స్ట్ లెవెల్లో ఉందన్నట్టు. సేమ్ పిఠాపురంలో కూడా అది కూడా ఒక కాన్సార్ తయారైంది. దానికి కారణం ఏంటంటే, అక్కడ జరుగుతున్న లొల్లులు. ఇండియా వైడ్గా ఆంధ్రప్రదేశ్ అంటే ఏంద్రాబాయ్ వీళ్ళకి ఇంతగానం కొట్టుకుంటారు, ఎలక్షన్స్ అంటే ఇంత దారుణంగా ఉంటుందా, ఈ గొడవలేంది, సంపుకోవడాలేదు, గుద్దుకోవడాలేందని నెక్స్ట్ లెవెల్గా ఒక బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది. సో దానికి సాక్షాత్కారమే ఈ కాన్సార్ ఎరుపెక్కాల రేంజ్లో పోలీసుల బలగాలు. అండ్ రేపు 144 సెక్షన్ ఉంది చాలా ప్లేసులలో. అండ్ చాలా మందిని సస్పెక్ట్ చేసి వాళ్ళకి బెదిరింపులు, పోలీసుల తరపున బయటకు వస్తే మంచిగా ఉండదని చెప్పి హౌస్ అరెస్ట్ కావాలని చెప్పిండ్రు. అండ్ చాలామందిని అరెస్ట్ చేసిర్రు, చాలామందిని ఏమంటారు కంట్రోల్లోకి తీసుకున్నారు. చాలా ప్లేసెస్లో అల్లర్లు జరగబోతున్నాయి అని చెప్పి 144 సెక్షన్ పెడుతున్నారు. ఇక పిఠాపురం గురించి, అట్ ద సేమ్ టైం పల్నాడు తెలుసుగా, ఈవీఎంలు వలగొట్టిన ముచ్చట్లన్నీ తెలుసు మనకి. సో అట్లాంటివి జరుగుతాయని చెప్పి కంట్రోల్లోకి తీసుకున్నారు అన్నట్టు పోలీసు వాళ్ళు. చూడాలి, ఇక రేపు అయిపోయిన తర్వాత వీళ్ళ కంట్రోల్ వాళ్ళు ఉంటారా, వాళ్ళ కంట్రోల్లోకి వీళ్ళు వస్తారా, ఎంత రచ్చ జరుగుతుందో. మొత్తం దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ సైడే చూస్తుంది ఇప్పుడు, వీళ్ళు ఎంత కొట్టుకొని చేస్తారని. చలో, నెక్స్ట్ మూడవది. మన రేవంత్ అన్న ఇక యాక్చువల్లీ ఏసీబీని పెట్టుకొని ఇక టీఆర్ఎస్ నాయకుల మీద దండయాత్ర, ఈ దయాగాడి దండయాత్ర, దయలేని దండయాత్ర ఎత్తాడు. వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో కానీ, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న కాంగ్రెస్ దృష్టిలో చీడ పురుగులు, ఇన్ ద సెన్స్ ఆఫీసర్స్ ఎవరెవరైతే ఫ్రాడ్ చేసిరో, లేదు ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు ఎవరెవరైతే ఫ్రాడ్ చేసిరో వాళ్ళందరి మీద ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. అండ్ వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 13 మంది కరెక్టెడ్ ఆఫీషియల్స్ని ఫైండ్ అవుట్ చేసిరు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక 4-5 అరెస్ట్ చేసిరు. ఇవన్నీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా పాత గవర్నమెంట్ మీద ఇక కక్ష సాధింపు చర్యలు అంటారా, లేదంటే ఇక ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వాళ్ళని ఏకిపారేసే ప్రయత్నం చేస్తుందా? ఇప్పుడు హరీష్ రావుని అయితేంది, కేసీఆర్ గారిని అయితేంది, మన కవితక్క ఆల్రెడీ జైల్లోనే ఉందనుకోరు. ఇక మీకు తెలిసిన ముచ్చట, జైలు కంటిన్యూ అవుతుంది. ఇంకా 1 మంత్ మళ్ళీ పెంచారట. మన సారు కేజ్రీవాల్ సార్ కూడా తిహార్ జైలుకి వెళ్ళిపోయాడు. పబ్లిసిటీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయిపోయిన తర్వాత తిహార్ జైలుకి పంపించేసారు ఈరోజే. సో ఇట్లా జరుగుతూ ఉన్నది. ఇక మనకి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇదివరకు చేసిన అఫీషియల్స్ అందరి మీద కూడా దండయాత్ర, దయగడి దండయాత్ర ఎత్తునే ఉన్నది. మూడవ వార్త, రాజముద్ర మార్పు, అదే లోగో మన చిహ్నం ఉంది కదా, ఆ చిహ్నాన్ని మార్చేద్దామని చెప్పారు కదా. చార్మినార్ అండ్ మన వరంగల్ కళాతోరణం ఉన్న చిహ్నాన్ని మార్చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి అన్న ఫిక్స్ అయింది కదా. అయితే ఆ మార్పు కొంచెం వాయిదా పడ్డది, ఆవిష్కరణ వాయిదా పడ్డది. అంటే మార్పే, కానీ దాన్ని ఆవిష్కరించే రోజు వాయిదా చేసారు. యాక్చువల్లీ మన సార్, మన కోదండరామ్ సార్ ఉన్నాడు కదా,
సార్ ఏమంటుండంటే పక్కాగా ప్రతిపక్షాల నిర్ణయం కూడా తీసుకుందాము, అందరం అసెంబ్లీలో కూర్చొని ముచ్చట పెట్టుకొని ఒక నిర్ణయానికి వద్దామని చెప్పి అంటాడు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి అన్న ఏది పెట్టినా కానీ ఆయన మార్చేది మాత్రం మారుస్తాడు, అది పక్కా మనకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయిపోయింది, ఆల్రెడీ 2 సాంగులు రిలీజ్ అయిపోయినాయి మొన్న అవతరణ దినోత్సవం రోజు. అట్లనే సారు సెక్రటేరియట్లో కూడా వాస్తు మార్పులు చేపిస్తున్నాడు. ఆల్రెడీ దాని గురించి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినా అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా షార్ట్ వీడియో పెట్టినా. సెక్రటేరియట్లో మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు ఏంటంటే ఏ గేట్ నుంచి ఎవరు ఎంట్రీ కావాలి, ఏ గేట్ నుంచి ఎవరు ఎంట్రీ కావద్దు, అండ్ మెయిన్ గేట్ క్లోజ్ చేస్తున్నారు. నార్త్ ఈస్ట్ గేట్ నుంచి ఎగ్జిట్ పెట్టుకున్నారు. అండ్ వెస్ట్ సైడ్ నుంచి రేవంత్ రెడ్డి సార్ ఎంట్రీ ఇస్తాడు వెస్ట్ గేట్ నుంచి వెళ్ళి వాస్తు ప్రకారంగా. అట్లనే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, సీనియర్ అఫీషియల్స్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంతా కూడా సౌత్ ఈస్ట్ గేట్ నుంచి ఎంట్రీ ఇస్తారు. ఎగ్జిట్ ఏమో వెస్ట్ లేదంటే నార్త్ ఈస్ట్ గేట్ నుంచి ఎగ్జిట్ పెట్టేస్తారు. అండ్ సార్కి లక్కీ నెంబర్ 9 కాబట్టి 9th ఫ్లోర్కి షిఫ్ట్ చేస్తున్నారు. సార్ ఆఫీసు ఏది సీఎం సార్ ఆఫీసు 6th ఫ్లోర్లో ఉండొద్దు, 9th ఫ్లోర్ కానీ షిఫ్ట్ చేసి అక్కడ మార్పులు జరుగుతున్నాయి. సెక్రటేరియట్లో చాలా వాస్తుపరమైన మార్పులు చేయాలంట. ఇంకా నేను మొత్తం తీసికట్టాలనిలే అయ్యా. నెక్స్ట్ ఇక మనకి తెలంగాణ అండ్ ఆంధ్ర న్యూస్ మనం ఒకసారి జస్ట్ రఫ్గా టచ్ చేసుకుని పాలిటిక్స్ గురించి ఇక మనం వేరే న్యూస్లలోకి వెళ్ళిపోదాం, గమ్మత్తు ముచ్చట్లలోకి పోదాం. ఫస్ట్ థింగ్, కేసీఆర్ సార్ ఏమో ఎగ్జిట్ పోల్స్ వేస్ట్ అని చెప్తుండ్రు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఎగ్జిట్ పోల్స్ బెస్ట్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరికి పాజిటివ్గా ఉన్న వాళ్ళు అట్లా చెప్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమో ఎగ్జిట్ పోల్స్ ఆరామస్థాన్ పోల్ చాలా పాపులరు, అదే నడుస్తుంది, ఆరామస్థాన్ ఎప్పుడు చెప్పినా కానీ అదే కరెక్ట్ అయింది అని అంటారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమో ఆరామస్థాన్ కాదు, అది మటన్ షాప్ మస్తాన్ అని చెప్పి, మటన్ కొట్టే మస్తాన్ అది నమ్మం అని చెప్పి ఆరామస్థాన్ మీద రివర్స్గా మాట్లాడుతుర్రు. అండ్ 35-40 పోల్స్ ఉంటే 40 పోల్స్లో 35 పోల్స్ టీడీపీకే పాజిటివ్గా ఉన్నాయి. ఆ ఎగ్జిట్ పోల్సే కరెక్ట్, ఆ 5 ఎగ్జిట్ పోల్స్ రాంగ్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళకున్న 5 ప్రాపర్, అవి ప్రతిసారి నిజమైనవి, ఆ 35 రాంగ్ అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఎవరికి పాజిటివ్గా చెప్పిన ఎగ్జిట్ పోల్ వాళ్ళకి రైటు, ఆపోజిట్గా చెప్పింది రాంగ్ అని చెప్పి దేశం మొత్తం అట్లనే ఉన్నదిలే. ఈయననే కాదు, ఏది మన నేషనల్ లెవెల్లో కూడా మమతా బెనర్జీ ఆమెని మన అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ నమ్మద్దు, బీజేపీ గవర్నమెంట్లోకి రాదని. అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఏంటంటే ఒకవేళ మళ్ళీ బీజేపీ వచ్చి మళ్ళీ సీఎం నరేంద్ర మోడీ అయితే కనుక గుండు కొట్టించుకుందాం అని కొంతమంది చెప్తున్నారు. ఇట్లా అంటే వాళ్ళకి ఆపోజిట్గా ఉంటే ఎగ్జిట్ పోల్స్ రాంగ్ అని, వాళ్ళకి పాజిటివ్గా ఉంటే ఎగ్జిట్ పోల్స్ రైట్ అని చెప్పుకుంటున్నారు అన్నట్టు. ఇది ముచ్చట జరుగుతుంది. అఫ్ కోర్స్ అట్నే చెప్పుకుంటారు, అది మనకు తెలుసు. ఇక వైసీపీ గురించి ఒక ఇంపార్టెంట్ అయిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఈరోజే బయటకు బాగా సర్క్యులేట్ అవుతుంది. మ్యాటర్ అంటే సతీష్ అనేట ఆయనకు బెయిల్ వచ్చింది. సతీష్ అంటే మొన్న ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఏమంటారు బస్సు యాత్ర చేస్తూ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్న టైంలో ఇక్కడ గులక రాయితోటి కొడితే ఇక్కడ దెబ్బ తాకింది అనేది ఉంది కదా. లాస్ట్ ఎలక్షన్స్ టైంలో కోడికత్తి అనేది జరిగింది చూసారా, ఈసారి గులకరాయి జరిగింది కదా. ఈ గులకరాయి వేసిన సతీష్ అనేట ఆయన జైల్లో అంటే వేసిండు అని చెప్పి సతీష్ అనే పర్సన్ని ఒక పిల్లగాన్ని అరెస్ట్ చేసిరు కదా. అరెస్ట్ చేసి జైల్లో వేసారు, 45 రోజులు ఏమో అవుతుంది కదా. అయితే ఆ పిల్లగానికి బెయిల్ వచ్చింది. ఆ పిల్లగాడు ఇప్పుడు ఏమంటుందంటే నన్ను గన్నులు పెట్టి బెదిరించిర్రు, నాకు 2 లక్షలు ఇస్తామని బెదిరించారు, ఒప్పుకోవాలి ఖచ్చితంగా, రాయేసింది నేనే అని, అది నువ్వు టీడీపీ పార్టీనివి అన్నట్టుగా ఒప్పుకోవాలన్నట్టుగా బెదిరించిరట. ఆ బెదిరించుతోటి తప్పక ఒప్పించిర్రు, నేను అసలు వేయలేదు, అసలు నాకు 300 రూపాయలు ఇస్తా అంటే ఆ మీటింగ్కి ఆడికి పోయిన తర్వాత 300 ఇచ్చిన తర్వాత నేను కేక్ తిందామని చెప్పి కేక్ కట్ చేసుకుందామని పోయినాము. అంతే తప్ప మేము అక్కడ లేమా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ రోజు 5-6 అరెస్ట్ చేసారు. కాకపోతే నన్ను బెదిరించరు, ఒప్పించారు, మా అమ్మ నాన్నని చంపేస్తామని బెదిరించారు అని చెప్పారు. అయితే వాళ్ళ లాయర్ కూడా గట్టిగా వాదించి బయటకు తీసుకొచ్చింది అన్నట్టు. అది సతీష్ న్యూస్ ఇవాళ బాగా సర్క్యులేట్ అవుతుంది. అఫ్కోర్స్ మనకు అప్పుడు కోడికత్తి అప్పుడు కూడా సేమ్ జరిగింది, కోడికత్తితో దాడి చేసిందని చెప్పారు, అది టీడీపీ శ్రేణులు చేసినాయి అని చెప్పారు. కాకపోతే ఆ కోడికత్తితో దాడి చేసిన అతను వైసీపీ కార్యకర్త అని చెప్పి ఆ తర్వాత తెలిసింది. సో ఇట్లాంటి రాజకీయ వ్యూహాలు, కథలు, కార్ఖానాలు గట్టిగానే జరుగుతూ ఉంటాయి ప్రతిసారి, ఇది మనకు తెలిసిందే. యాక్చువల్లీ గులకరాయి ఇష్యూయే పెద్ద సిల్లీ ఇష్యూ అయిపోయింది. కానీ ఏం చేస్తాను చెప్పి ఇప్పుడు జగనన్న అభిమానులేమో ఒప్పుకోరు, అది టీడీపీ వాళ్ళే చేస్తారని అంటారు. కానీ జనరల్గా చూసినా కానీ ఇవంతా చిన్న చిన్న డ్రామాలు, వీటిని మనం
యాక్సెప్ట్ చేయకూడని డ్రామాలు కానీ జనాలు నమ్ముతారు. ఏం చెప్పలేము, నిజం కళ్ళకి కట్టినట్టు తెలిసినా కానీ ఆ కళ్ళకి పొరలు వస్తాయి అన్నట్టు. ఆ పొరలు అభిమానం అనే పొరలతోటి మనం వీటిని చూడలేకపోతాం. కానీ వాస్తవానికి అయితే అంత సిల్లీ ఇష్యూస్. సరే పోన్లే అది. సరే నెక్స్ట్, ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిన్న గట్టిగా జరిగినాయి. మంచిగా వేడుకలు చేసుకున్నారు. యాక్చువల్లీ దశాబ్ది ఉత్సవాలు ఆల్రెడీ అయిపోయినాయి. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా నేను చేసిన యూట్యూబ్లో 365 తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంటే వస్తాయి. నా యాక్ట్స్, నా పర్ఫార్మెన్స్లు కూడా ఉంటాయి దశాబ్ది ఉత్సవాలలో. కానీ మళ్ళీ వీళ్ళు వచ్చారు కాబట్టి దశాబ్ది ఉత్సవాలు వీళ్ళు మళ్ళీ పర్సనల్గా జరిపారు. అండ్ నిన్నటితో అంటే మొన్న 1వ తారీఖుతోటే తెలంగాణ ఆంధ్రాకి కలిపి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. మొన్నటి నుంచి ఉమ్మడి రాజధాని కాదు, ఇప్పుడు సపరేట్ అయిపోయింది. తెలంగాణ రాజధాని తెలంగాణదే, ఆంధ్ర రాజధాని నిర్మించుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉంది. సరే ఇవన్నీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ననేమో హరీష్ రావు దొంగ అండ్ కేటీఆర్ దొంగ, కేసీఆర్ దొంగ అని చెప్పి బాగా తిడుతున్నాడు. వీళ్ళని దొరకబడతాము, ఫోన్ ట్యాపింగ్ కేసులు లోపల వారేస్తాము, అరెస్ట్ అయిపోతాడు అది అని చెప్పి అంటున్నారు. ఇక బండి సంజయ్ అన్నేమో ఈ టీఆర్ఎస్ వాళ్ళు దండిగే, అదే బీఆర్ఎస్ వాళ్ళు దండిగే, వాళ్ళ పాలన గట్లనే ఉన్నది, ఇటు కాంగ్రెస్ వాళ్ళ పాలన కూడా గట్లనే ఉన్నది, వేస్ట్ మన బీజేపీ పార్టీగా నడవదని చెప్పి బండి సంజయ్ అన్నాడు మొత్తుకుంటాడు. ఇక రేవంత్ రెడ్డి అన్నేమో 7 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిర్రు, ఇది సంసారం సాగేటట్లేదు, మొత్తం నాశనం చేసి రాష్ట్రాన్ని, ఇప్పుడిప్పుడే 6 నెలల బాగు చేసినాం, ఇంకా బాగు చేస్తామని చెప్పి ఆయనే చెప్తాడు. ఇక ఇట్లా ఈ బీజేపీ లక్ష్మణన్ననేమో ఏమంటాడంటే ఏమిది ఈ ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు చెప్తున్నాయి కూడా దండగే, వేస్టే. ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటంటే నేను చెప్తున్నా డబుల్ డిజిట్ వస్తుంది బీజేపీకి తెలంగాణలో ఎంపీ సీట్లలో డబుల్ డిజిట్ మేము కొడతాము, అండ్ నేషనల్ వైడ్గా చూస్తే 400 సీట్లు కొడతామని ఆయన మొత్తుకుంటాడు. ఇట్లా ఎవరు చెప్పుకుంటారు. ఇది ఎగ్జిట్ పోల్స్. ఇది ఇటు రోజక్కనేమో మన రోజా గారు ఏమంటుందంటే సంక్షేమం చూసిరు, వైఎస్ఆర్సీపీ సంక్షేమం ఆంధ్రోళ్ళంతా చూసిరు కాబట్టి మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నామని. ఇట్లా ఇదంతా కూడా రాజకీయాల గురించి. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇక మన ఓయో రూమ్స్ ఉన్నాయి చూసిరా. ఓయో వాళ్ళు ఉన్నారు కదా, కంపెనీ వాళ్ళు 2024లో అసలు ఏ సంవత్సరంలో అంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా సాధించినంత ఈ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో సాధించిన 100 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ తోటి ఉన్నాము. మామూలు ముచ్చట కాదు, ఇది నెక్స్ట్ లెవెల్లో ఉన్నామని చెప్పి రితేష్ అగర్వాల్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరికీ దావత్ ఇచ్చి ఫుల్ సెలబ్రేషన్ చేసారు. అయితే దీని మీద నెటిజన్స్ అంటే నెట్ చూసేటోళ్ళేమో నెటిజన్స్ అంటారు కదా, అయితే పబ్లిక్ అందరూ ఏమంటారు అంటే ముచ్చట ఐపీఓకి రెడీగా, అంటే ఐపీఓ ఇవ్వడానికి ఆయన రెడీ అయింది అన్నట్టు, అంటే షేర్లు ఇస్తాడు అన్నట్టు. మనకి ఇప్పుడు స్టాక్స్ షేర్స్లో ఇప్పుడు మనం ఏమంటారు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని అంటారు కదా, ఐపీఓ అంటే అదే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఇస్తారు. మనకి వీళ్ళు ఫోన్ చేస్తారు, ఇక ఏది పాలసీ బజార్ వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి ఇంకా ఈ స్టాక్స్ గ్రో అప్ స్టాక్స్ ఈ బ్యాచ్లో ఇదంతా కూడా ఎట్లా అంటే న్యూ ఫండ్ ఆఫర్ ఉంటుంది చూసిరా, ఒక అట్లా ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు ఇవ్వడానికి ఉన్నాడు కాబట్టి ఇది లాభాలలో ఉన్నది అంటేనే కదా మనం కొనుక్కుంటాం అందులో షేర్లు. అందుకని చెప్పి ఈయన ఇన్ని రోజులు చూపించలే లాభాలు, ఇన్ని రోజులలో రాని నెట్ ప్రాఫిట్ ఇప్పుడు 100 కోట్ల నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఇక మేము ధూమ్ తడాకున్నాం, ఓయోళ్ళు నడుచుడు ప్రపంచవ్యాప్తంగా మేము దంచి కొడుతున్నాం, యూత్ అంతా మా దగ్గరికి వస్తారు, అట్లా అత్తరు ఇట్లా పోతారు కాబట్టి యూత్ అంతా మొత్తం నడిపిస్తారు, మాది చరిత్ర తిరిగిపోయింది, ఇప్పుడు ఓయో అంతా ధూమ్ తడాక అని చెప్పి ఇటు రితేష్ అగర్వాల్ చెప్తాడు. సో ఇది న్యూ ఫండ్ ఆఫరింగ్ కోసం అని ఐపీఓ స్టార్ట్ చేయడం కోసం అని చెప్పి గేమ్ ఆడుతుండని చెప్పి ఇప్పటిదాకా లేని కోట్ల నెట్ ప్రాఫిట్ ఇప్పుడు వచ్చిందని చెప్పి మన నెట్టి చెట్లు అంటారు నెట్ వాడేటోళ్ళు, రైట్. అయితే ఒక సాడ్ ఇన్సిడెంట్ గురించి చెప్పాలబ్బా. అయితే తెలంగాణ వరంగల్ జిల్లా అలాగే మహబాద్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే నర్సంపేట ఏరియాలో మహబాద్ ఏరియాలో 2 ఇన్సిడెంట్లు జరిగినాయి అబ్బా. ఎంత దారుణమైన ఇన్సిడెంట్లు అంటే 9 సంవత్సరాల పిల్లలు అంటే 6th క్లాస్ చదువుతున్న పురాణాలు ఇవాళ రేపు సోషల్ మీడియా అవైలబిలిటీ ఎక్కువైపోయి చేతిలో ఫోన్ అయిపోయి అన్నీ తెలుస్తాయి. ఒకప్పుడు 10వ తరగతి అంటేనే ఏం తెలియని ఎడ్డెక్కిరి పురాణాలు మేము. అసలు ఈ 9 సంవత్సరాలు 6వ తరగతి పురాణాలు సూసైడ్ చేసుకున్నారబ్బా. 2 పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. నరసంపేట పిల్లగాడు ఏంటంటే మొన్న జరిగింది ఇది ఇన్సిడెంట్. ఆ పిల్లగానికి నచ్చినట్టు హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి ఒప్పుకోలేదు. వాళ్ళ నాన్న మిలిటరీ కటింగ్ కొట్టినట్టుగా దగ్గరికి కొట్టించిందని హెయిర్ స్టైల్ నచ్చక పురుగుల మందు తాగి చచ్చిపోయాడు.
అసలు మేము చిన్న ఉన్నప్పుడు ఈ గిరిచెలు మా నాన్న అయితే అంటే పట్టుకపోయి గుండు గీకేది, ఏమనంటే గాంధీ కటింగ్ రా అనేది. గాంధీ కటింగ్ అంటే ఆడ పోయి గాంధీ కటింగ్ అని చెప్పి వాళ్ళు చేస్తారు అనేది. మాకు ఎడ్డెక్కి రోజులం పోయి ఆడ కూర్చుంటే గాంధీ కటింగ్ అని గుండు కొట్టి పారేసారు. అట్లా ఏం తెలియని ఎడ్డెక్కిరి లెక్క ఉండేదే. అసలు ఇప్పుడేమో 6 ఏళ్ళ పిల్లగాడు కటింగ్ నచ్చక సూసైడ్ చేసుకున్నాడంటే చూడుర్రి. ఇంకో పిల్లగాడేమో ఎండలా తిరగద్దురా, ఎండలు బాగున్నాయని వాళ్ళ అమ్మ చెప్పిందని ఎండలకు ఓనిత్తలేదని చెప్పి ఉరు పెట్టుకుని చచ్చిపోయాడు. ఏం జనరేషన్ ఇది అసలు! వీళ్ళకి చచ్చిపోవడం తెలిసింది చూడు. అది అసలు 6 ఏళ్ళ పురాణానికి అసలు వానికి లోకజ్ఞానమే తెలియని పోరాడు ఉరిపెట్టుకొని చచ్చి ఒకడు పురుగుల మందాగి ఒకడు. అసలు పేరెంటింగ్ ఏం చేయాలి, ఎట్లా మార్చాలి, వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళ అవైలబిలిటీ ఆఫ్ నెట్, సోషల్ మీడియా అన్నీ తెలిసిపోతున్నాయి. ఈ సీరియళ్ళ దిక్కుమాలిన సీరియళ్ళల్లో ఈ సచ్చుడు సంపుడు సావులు అన్నీ సీరియళ్ళల్లో వచ్చి చేరినాయి. ఈ సీరియళ్ళకి వచ్చినాయి, ఆడవాళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తారు. ఫోన్లు దొరికినాయి, ఫోన్లలో అన్నీ తెలుసు. పురుగుల మందు దాగి చచ్చిపోయారని చెప్పి న్యూస్లలో చూసి వీడు పురుగుల మందు దాగి చస్తాం కాదని చెప్పి చచ్చిపోయాయి. ఇట్లున్నది. ఆ జ్ఞానము ఏడికి తీసుకుపోతుంది. అసలే ఉన్న పానాలే మంచిగా ఉండేరా నాయన, 60 ఏళ్ళ కంటే ఎక్కువ గ్యారంటీ లేదురా, 60 ఏళ్ళు కూడా లేదురా గ్యారంటీ అన్న సిచ్యువేషన్లోకి వచ్చినాం రా. 30 ఏళ్ళకి సగం ముసలోడు అంటుర్రా నాయన అంటే ఈ పురాణాలు లోకమే తెలియక ముందు కుటుంబమంటారు, తల్లిదండ్రులను గోసగుచ్చుకుంటారు. చాలా బాగా అనిపిస్తుంది అబ్బా. ఎటువంటి పేరెంటింగ్ సజెషన్స్ ఇవ్వాలి పిల్లలకి? ఎట్లా చెప్పండి మీరన్నా, అసలు ఏం చేయలేము. నెక్స్ట్ ఇంకొకటి, మొన్నటిదాకా ఇండియా మొత్తంలో ఫైర్ యాక్సిడెంట్లు విపరీతంగా పెరిగినాయి అబ్బా. మీరు గమనించారా? హీట్ వేవ్ల వల్ల విపరీతమైన హీట్ వేవ్లు. సో ఇప్పుడిప్పుడే నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయిపోయినాయి. యాక్చువల్లీ 1 వీక్ ముందే ఎంటర్ అయ్యి చల్లబడుతుంది. నిన్నటి నుంచే చల్లబడ్డది అని చెప్పాలి హైదరాబాద్లో అయితే. నెక్స్ట్ ఇంకొకటి, మన పూణే పోస్ట్ కార్ ఇన్సిడెంట్ తెలుసు కదా, నేను దాని మీద స్పెషల్ వీడియో కూడా చేసిన, చూడని వాళ్ళు చూడురి. ఆ ఇన్సిడెంట్ మొత్తం కూడా తెలుస్తుంది. అదే 17 ఏళ్ళ పిల్లగాడు కారు వేసుకొని పోయి ఒక బండి మీద పోతున్న వాళ్ళని, అదే 200 స్పీడ్ తోటి పోయి ఒక బండి మీద పోతున్న గుద్దుతో 2 చనిపోయారు చూసిరా. ఆ కేసులో ఎన్ని మలుపులు తిరిగినాయి. అతను అరెస్ట్ అయ్యిండు, అతనికి బెయిల్ వచ్చింది దాని మీద సోషల్ మీడియా అంతా రచ్చరచ్చ చేసింది. ఆ తర్వాత వాళ్ళ నాన్నని అరెస్ట్ చేసిర్రు, తప్పించుకునే ప్రయత్నం చేసింది అని చెప్పి స్పెషల్ కేసులు పడ్డాయి. ఆ తర్వాత వాళ్ళ తాతను అరెస్ట్ చేసిర్రు, ఎందుకంటే డ్రైవర్ని ఒప్పుకోమని చెప్పి డ్రైవర్ని బెదిరించి కిడ్నాప్ చేసినందుకు తాతకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ అమ్మని కూడా అరెస్ట్ చేసిర్రు. దేనికి తెలుసా? ఈ తాగి యాక్సిడెంట్ చేసిన పిల్లగాడి బ్లడ్ శాంపుల్స్కి బదులుగా వాళ్ళ అమ్మ బ్లడ్ ఇచ్చి ఆ శాంపుల్ పంపించింది. అంటే డిఎన్ఏ ప్రకారంగా చూస్తే అదే డిఎన్ఏ ఉంటుంది కాబట్టి వాళ్ళ అమ్మ బ్లడ్ శాంపుల్ ఇచ్చి పంపింది. ఆల్కహాల్ ఉన్న బ్లడ్ కాకుండా వాళ్ళ అమ్మ బ్లడ్ ఇచ్చి పంపిరు అన్నట్టు టెస్ట్కి. ఆ డాక్టర్కి దొరికిన తర్వాత ఇది తవ్వితే మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా దొరికింది. ఇప్పుడు చూస్తే కంప్లీట్ ఫ్యామిలీ, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంతా అరెస్ట్ అయ్యి జైలు ఉన్నది అన్నట్టు. దానికి కారణం ఏంటంటే పిల్లగాడి చేసిన తప్పుని తప్పించడానికి తల్లి తండ్రి తాత అందరు ప్రయత్నం చేస్తే అందరికందరూ జైల్లో కూర్చున్నారు. ఇప్పుడు అఫ్కోర్స్ వాళ్ళకి ఎంబడెంబటే బెయిల్స్ వస్తానే, మళ్ళీ జైల్లో ఒకరు పోతే ఒకరు అరెస్ట్ అవుతారు. కానీ వాళ్ళకి పైసలు బాగున్నాయి కాబట్టి ఎంబడెంబటే రిలీజ్ అవుతూ ఉన్నారు. తవ్వితే ఏంది ఎలుక ఒక పొక్కలకు పోయిందని చెప్పి దాన్ని తవ్వడం మొదలు పెడితే కొండే వలిగిపోయేంత తవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఆ కొండంతా వలుగుతుంది. తీరా కడి చేస్తే అలా తాతకి మాఫియాతోటి కూడా లింకులు ఉన్నాయని తెలిసింది. ఇప్పుడు ఒకరికొకరు అరెస్ట్ అవుతా పోయారు. అసలు ఆ పిల్లగాడు తప్పు చేసినందుకు శిక్ష పడనిస్తే ఇంత లొల్లే ఉండకపోయేది, ఇంత సోదే ఉండకపోయేది. అతన్ని కాపాడే ప్రయత్నంలో పెద్ద పెద్ద లీడర్లు వాళ్ళు కూడా దొరుకుతున్నారు. ఇది ముచ్చట. ఇక నెక్స్ట్ ఇంకో ముచ్చట, పురుషుల వృషణాల్లో అంటే టెస్టికల్స్లో మైక్రో ప్లాస్టిక్ ఉంటుందట. ఇది కూడా పురుషుల వంధ్యత్వానికి కారణమవుతుంది, అంటే పిల్లలు పుట్టకపోవడానికి, ఫెర్టిలిటీకి కారణమవుతుంది అన్నట్టు. వాళ్ళు పాడుగాను ఆల్రెడీ ఎంత గోస అవుతుందంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. మొన్న మన చిలుకూరు బాలాజీలో ఆ ప్రసాదం పెడుతున్నారంటే ఎగబడ్డరు లైన్లకు, లక్షల మంది 3 లక్షల మంది దాకా వచ్చిరంటే అంతమంది దంపతులకు పిల్లలు పుట్టలేరంటే ఎంత గోస, ఎంత కష్టం ఉన్నది. ఒకప్పుడు క్రికెట్ టీము ఫుట్బాల్ టీంని కన్నా మన తాతలు తండ్రులు, ఇప్పుడోళ్ళేమో ఒక్కరిని కనడానికి ఇన్ని కష్టాలు పడతారు. అంతా మైక్రో ప్లాస్టిక్ ఎఫెక్టే ఇది ఇన్డెప్త్గా చూస్తే. కానీ అది ఇప్పుడు అల్యూమినియం గిన్నెలు పిల్లలు పుట్టకుండా చేస్తాయి, ప్లాస్టిక్ గిన్నెలు పిల్లలు పుట్టకుండా చేస్తాయి. ఇవన్నీ కానీ మనం పట్టించుకోం. ఈ జంక్ ఫుడ్లు, ఈ అన్ని కెమికల్స్, ఈ మనం తింటున్న 15 రోజుల
కోడి 20 రోజుల కోడి ఇంత పెద్ద కిలో అంత అవుతుంది, దాన్ని తింటున్నాము. అదంతా కూడా ఎట్లయిపోతుంది, పెరుగుదల హార్మోన్లు పెరిగి ఏదేదో అయిపోయి కింద మీద అయిపోయి శరీరం అంతా ఖరాబ్ అయిపోతుంది. అందుకే పిల్లలు కూడా పుడతలేరు, ఇన్ఫెర్టిలిటీ అనేది ఎక్కువవుతుంది. దీనికి తోడుగా మనం కూర్చొని చేసే జాబ్లు ఇవన్నీ అవుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఉండాలంటే మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఈ మైక్రో ప్లాస్టిక్లు పోవాలంటే ఫస్ట్ పొద్దుగా వేసుకునే బ్రష్ నుంచి ప్లాస్టిక్ తోడు మొదలు పెడుతున్నాను, నోటేసి పసపస నవ్వుతాను. వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా మనకు పెద్ద ప్లాస్టిక్. దానిలో కూరలు మన పార్సిల్ తెచ్చుకుంటారు అయ్యా బ్యాచిలర్స్ అయితే, కర్రీ పాయింట్లలో ప్లాస్టిక్ వాటిలలో అది ఎంత హీట్ ఉంటుంది, అది ఎంత పల్చటి కవర్లు వేస్తారు, మైక్రో ప్లాస్టిక్ లోపలికి పోవా. 1 గ్రాము వృషణ కణాలల్లో 329.44 మైక్రోగ్రామ్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంటుందట. అంటే 1000 మైక్రోగ్రామ్స్కి 329 మైక్రోగ్రామ్స్ ప్లాస్టిక్ ఉంటుందంటే ఉంటాయా వృషణాలు, ఊసిపోతాయా? మీ టెస్టికల్స్ అంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఈవెన్ తల్లి కడుపులో ఉన్న పిండానికి మధ్యలో ఉండే అంబ్లికల్ కార్డ్లో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉంటుందట. అది కూడా ఎంత అంటే 6.2 మైక్రోగ్రామ్స్ ఉంటుందట. అక్కడ ఏదో కొంచెం తక్కువ ఉంటుంది అనుకోవాలి. అంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాం, జర జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ ఏమనుకోకుర్రి. ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అవాయిడ్ చేయలేనంత లింక్ అయిపోయింది కానీ ట్రై చేయండి ప్లీజ్. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో వాటర్ తాగుర్రి. ప్లాస్టిక్ దానిలో ఏది మన కూరలు పార్సిల్ చేసుకుని ప్లీజ్ ఒక గిన్నె కొనుక్కోర్రి, ఒక క్యారేజ్ ఉంటుంది కొనుక్కోరు. కర్రీ పాయింట్ పోయి కర్రీస్ కొనుక్కోవాలంటే ఆ క్యారేజ్లో కట్టరు అమ్మా ప్లీజ్ ఏమనుకోకూరు అని రిక్వెస్ట్ చేయరు వాళ్ళని. తప్పే లేదు, పిల్లలు కుట్టరు చెప్తున్నా పెళ్ళిగాని వాళ్ళకైతే. ఇది మైక్రో ప్లాస్టిక్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ బర్త్డే కేక్స్ అవాయిడ్ చేయాలన్న న్యూస్ కూడా వస్తుంది బాగా. బర్త్డే కేకుల ద్వారా చాలా రకాల కొత్త రోగాలు వస్తున్నాయంట క్రీమ్ వల్ల. అండ్ క్యాండిల్స్ దాని మీద పెట్టి వెలిగించడం, అండ్ స్పార్కిల్స్ పెట్టడం, వీటన్నిటి వల్ల కొత్త రోగాలు వస్తున్నాయంట. అది కూడా డేంజర్, అది కూడా బంద్ చేయరు ప్లీజ్. అండ్ చాలా హెల్త్ కాన్షియస్గా ఉండాలి చెప్తున్నా. రేపు పొద్దుగాల పిల్లలు ఉండరు, జల్లెలు ఉండరు చెప్తున్నా. దత్తత తీసుకుందాం అనుకుంటుర్రా, నేనేం చేయలేను. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చినా లేదంటే వైఎస్ఆర్సీపీ వచ్చినా 25,000 కిలోమీటర్ల రోడ్లని రిపేర్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఉందట. 25,000 కిలోమీటర్ల రోడ్లు అర్జెంటుగా రిపేర్ చేయనట, లేదంటే ఆ రూట్లలో పోతే నడుములు ఇరిగిపోతాయట. అది ప్రాబ్లము. ఒకవేళ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఫస్ట్ ఆ పని చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందుల పాలవుతారని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. అండ్ కాళేశ్వరం రిపేర్ చేయడం స్టార్ట్ అయింది అన్నారం దగ్గర. కాళేశ్వరం ఏ ప్రాజెక్టులో భాగంగా అన్నారం దగ్గరది రిపేర్ స్టార్ట్ అయింది, రిపేర్ అయిపోతుంది. ఇక దాన్ని మళ్ళీ వాటర్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. రాహుల్ గాంధీ గారు ఎగ్జిట్ పోల్స్ అన్నీ రాంగు, ఇండియా కూటమి గెలవబోతుంది, 290 సీట్లు వస్తున్నాయి మాకు, మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం, ఆయన రాహుల్ గాంధీ గారే పీఎం అవ్వబోతున్నారు, ఆయనే చెప్పారు అనమాట. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ సెక్రటేరియట్ వాస్తు మార్పుల గురించి చెప్పేసినాయి కదా. ఓకే, సెక్రటేరియట్లో చాలా మార్పులు జరుగుతున్నాయి వాస్తు. ఏదన్నా మర్చిపోయినా చూస్తున్నా. మ్యాక్సిమం ఇవే ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్లు అన్నీ కవర్ చేసిన అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, గంట కొట్టే ప్రయత్నం చేయర్రి, ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు, అప్పుడే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. అండ్ చేసి సిరిపురం శ్రీనివాస్ alias Sinu65. మీకు ముచ్చట మంచిగా అయిపోయినా అనిపిస్తే కనుక నిజంగా ఒక లైక్ అయితే కొట్టుర్రి, కామెంట్ పెట్టుర్రి. మీకు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకున్నా అది కూడా పెట్టుర్రి, దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ సిరిపురం శ్రీనివాస్ alias Sinu65. శబా ఖైర్.